హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటిది అంటే క్రిప్టో కరెన్సీ రిలేటెడ్గా అండ్ ఇక్కడ కొన్ని టోకెన్స్ని మీరు ఆన్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. ఈ టోకెన్స్ని డైరెక్ట్గా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కొన్ని ఎక్స్చేంజర్స్లో. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు ఎటువంటి పని చేయకుండా డైలీ బోనస్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ డైలీ బోనస్ అనేది మీరు సేల్ చేసుకుంటూ పేటిఎం క్యాష్ కూడా తీసుకోవచ్చు అనమాట. అది ఎలాగా ఏంటి అనేది క్లియర్గా వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. ఎక్కడైనా స్కిప్ చేస్తే వీడియో అర్థం కాదు. ఎవ్రీడే పేటిఎం క్యాష్ తీసుకోవచ్చు, ఎలాగో క్లియర్ గా చూద్దాం. కొత్తగా వచ్చిన ఫాలోవర్స్ కి ఇది పూర్తిగా అర్థం కాదు, దయచేసి వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. అండ్ నేను ఎలా చెప్పానో అలా యాస్టిజ్ గా చేయండి. సో క్లియర్ గా తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు లింక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు ఒక రిఫరల్ కోడ్ కనిపిస్తుంది, ఆ కోడ్ ని కాపీ చేయండి. అండ్ దాంతో పాటు డౌన్లోడ్ యాప్ అని చెప్పేసి కనిపిస్తుంది, డౌన్లోడ్ యాప్ ని డౌన్లోడ్ చేసేసేయండి. యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అనమాట. దట్ వాస్ ది వెయిట్. సో ఇలా మీకు ఓపెన్ అవుతుంది అనమాట యాప్ అనేది. సో యాప్ లోకి వచ్చిన వెంటనే అండ్ ఇక్కడ లెట్స్ క్రియేట్ సంథింగ్ కూల్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే బటన్ ని ట్యాప్ చేయండి. సో క్రియేట్ అనే బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీ సెల్ఫ్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది అనమాట. అక్కడ సెల్ఫ్ డీటెయిల్స్ లో అండ్ మీ యూజర్ నేమ్ అంటే అకౌంట్ నేమ్ ఏదైతే ఉందో అకౌంట్ నేమ్, నెక్స్ట్ ఇక్కడ మీ పాస్వర్డ్ అండ్ యాస్టిజ్ గా ఇచ్చేసేయండి. క్రియేట్ అనే బటన్ ని ట్యాప్ చేసేసేయండి. సో క్రియేట్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ప్రొఫైల్ రావడం జరుగుతుంది అనమాట. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు డిఫరెంట్ సైన్అప్ ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఇటువంటి టైప్ ఆఫ్ సైన్అప్ గురించి ఇంతకుముందు వీడియోస్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఓల్డ్ ఫాలోవర్స్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ అండ్ ఈ ప్యాటర్న్ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదనుకుంటే ఎక్కడైనా రాసి పెట్టుకోండి అనమాట. ఎప్పుడన్నా మీకు యూజ్ అవుతుంది ఫర్ అకౌంట్ రికవరీ కోసం. సో ఈ ప్యాటర్న్ కంటిన్యూ చేసుకున్న తర్వాత స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్గా సక్సెస్ఫుల్ బ్యాకప్ అనే బటన్ని ట్యాప్ చేయండి. సో సక్సెస్ఫుల్ బ్యాకప్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే యాస్టిజ్గా మీకు నెక్స్ట్ ప్యాటర్న్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక ప్రీవియస్గా మనం చూసింది ఎలా అయితే ఉన్నాయో స్పెల్లింగ్స్ అంటే కరెక్ట్గా వర్డ్ ఏ విధంగా ఉందో ఆ వర్డ్ని ఇక్కడ మనం ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నేను చూడండి, ప్రీవియస్గా నాకు ఎలా అయితే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ ప్రకారంగా నాకు ఆ వర్డ్ ఎక్కడ ఉందో ఆ వర్డ్ని ఇక్కడ ట్యాప్ చేస్తాను. అగైన్ ఇంకో వర్డ్ని ట్యాప్ చేస్తాను. సో ఇలా మనం వర్డ్ అంతా ట్యాప్ చేసుకుంటూ వెళ్ళి డన్ అనే బటన్ని ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే ఆ వర్డ్ మీద జస్ట్ డబల్ ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇలా ప్యాటర్న్ చేసుకున్న తర్వాత డన్ అనే బటన్ చేసుకుని ఈ ప్యాటర్న్ని కంటిన్యూ చేసేసుకోండి. సో అండ్ ఈ ప్యాటర్న్ కంటిన్యూ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీకు అకౌంట్ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వైట్ రిలేటెడ్గా మీకు ఒక క్రిప్టో కరెన్సీ అడ్రస్ జనరేట్ అవుతుంది అనమాట, వ్యాలెట్ అడ్రస్. అండ్ ఇక ఈ టోకెన్స్ మీరు కలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి హ్యాపీగా ఎవ్రీడే కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక దీని రిలేటెడ్గా ఏం చేస్తారు అంటే అండ్ మీకు రైట్ సైడ్లో కింద బాటంలో మీ అనే బటన్ కనిపిస్తుంది అనమాట. ఆ బటన్ని ట్యాప్ చేయండి. సో రిలేటెడ్గా మీ అనే బటన్ని ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా అకౌంట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అండ్ విన్ వైట్ అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఆ బటన్ని ట్యాప్ చేయండి. సో బటన్ని ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏంటి అంటే ఫస్ట్లో నేను చెప్పినట్టుగా ఏదైతే కాపీ చేయమన్నానో రిఫరల్ కోడ్ని, ఆ రిఫరల్ కోడ్ని ఇక్కడ కంపల్సరీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. లేదా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే రిఫరల్ కోడ్ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి డైరెక్ట్గా ఆ టిక్ మార్క్ని క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే ఏంటి అంటే మీకు అండ్ ఇక్కడ మీకు 10 వైట్ కాయిన్స్ రావడం జరుగుతుంది అనమాట. ఈ కాయిన్స్ రిలేటెడ్గా ఈ టోకెన్స్ రిలేటెడ్గా మీకు ఏంటి అంటే పేటిఎం క్యాష్ ఎన్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అండ్ ఇక ఈ ప్యాటర్న్ కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లెవెల్ వైజ్ ఇన్కమ్ కూడా ఉంటుందన్నమాట. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అండ్ ఎర్నింగ్స్ కూడా ఎంతెంత వచ్చాయని చెప్పేసి క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ ఇదంతా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక మీరు స్క్రీన్ మీద కనిపించే రిఫరల్ కోడ్ ఇచ్చేసి టిక్ మార్క్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు అకౌంట్లోకి వెళ్ళి చూడండి. అకౌంట్లోకి వెళ్ళి చూసిన వెంటనే ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ మీకు 10 కాయిన్స్ వచ్చేసి ఉంటాయి. సో ఫస్ట్లో మీకు 0 వచ్చి ఉంటాయి. రిఫరల్ కోడ్ యూజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 10 కాయిన్స్ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక ఈ 10 కాయిన్స్ని డైరెక్ట్గా మనం రీడీమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఎటువంటి అండ్ మినిమం విత్డ్రా అనేది లేదనమాట. డైరెక్ట్గా 10 కాయిన్స్ కూడా మీరు రీడీమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ వైట్, విసిపి అండ్ దాంతోపాటు విటిటి అని చెప్పేసి కొన్ని కాయిన్స్ ఉన్నాయన్నమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇవి కూడా మీకు ఏంటంటే లిస్ట్ అవుట్ అవుతాయి ప్రెసెంట్ అనేది. అండ్ ఇక్కడ విఐటిఈ అండ్ వైట్ మాత్రమే ఇక్కడ మనకి ఏంటి అంటే లిస్ట్ అవుట్ అయిందనమాట కొన్ని ఎక్స్చేంజర్స్లో. సో రిలేటెడ్గా చక్కచక్ వెళ్ళిపోదాం. సో ఈ ప్యాటర్న్ కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అని మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే థర్డ్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అకౌంట్లోకి జాయిన్ అయిపోయిన వెంటనే మీకు ఏంటిదంటే ఒక 1 అవర్లో అండ్ ఇక్కడ మీకు ఒక కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది.
ఈ 1 అవర్ తర్వాత మీకు ఏంటి అంటే జస్ట్ ఇక్కడ మీరు ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఎవ్రీ 24 అవర్స్కి ఒక బోనస్ ఆఫ్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో మీకు 10 టోకెన్స్ అయినా రావచ్చు, 20 టోకెన్స్ అయినా రావచ్చు, 50 టోకెన్స్ అయినా రావచ్చు, 1000 టోకెన్స్ అయినా రావచ్చు అనమాట. సో ఆ టోకెన్స్ని జాగ్రత్తగా కలెక్ట్ చేసి పెట్టుకోండి అండ్ దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తారు అనేది వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక ఈ ప్యాటర్న్ కంటిన్యూ చేసేసుకోండి, బట్ దీని గురించి కూడా లాస్ట్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక చెక్ దీంట్లో ఎలా రీడీమ్ చేసుకుంటాం, ఏ విధంగా రీడీమ్ చేసుకుంటామో క్లియర్గా తెలుసుకుందాం, ఎందుకంటే వీడియో బాగా ల్యాగ్ అవుతుంది నాకు తెలుసు. సో ఈ ఆప్షన్స్ అన్ని నేను స్కిప్ చేసేస్తున్నాను. సో ఇవన్నీ మీరు ట్రై చేసుకోండి అండ్ ఇక్కడ ఎలా వర్క్ చేస్తారు, ఎలా రీడీమ్ చేస్తారో మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక చెక్ వెళ్ళిపోండి అండ్ డైరెక్ట్గా మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట ఆప్షన్స్. ఈ ఆప్షన్స్లో మీరు ట్రై చేసుకోవాలనుకుంటే ట్రై చేసేసుకోండి. సో ఇక్కడ మీకు రివార్డ్స్ రిలేటెడ్గా మీకు ఇక్కడ క్లియర్గా ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ అండ్ ఓటింగ్ రివార్డ్స్ అని చెప్పేసి క్లియర్గా ఉన్నాయి. ఈ ఓటింగ్ రివార్డ్స్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా డైలీ రివార్డ్స్ కూడా ఉంటాయి అనమాట. ఆ డైలీ రివార్డ్స్ రిలేటెడ్గా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు రిలేటెడ్గా మీకు వచ్చిన అమౌంట్ని మీరు ఇక్కడ స్టాకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అది ట్రేడింగ్ చేసే వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది. సో మీరు స్టాకింగ్ చేసుకోవాలంటే స్టాకింగ్ రిలేటెడ్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. సో దీన్ని క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు స్టాకింగ్ కూడా చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ రిలేటెడ్గా ఫటాఫట్ వెళ్ళిపోదాం, ఎలా రీడీమ్ చేస్తాం, ఏ విధంగా రీడీమ్ చేస్తామో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ నేను చూడండి డైరెక్ట్గా హోమ్లోకి వచ్చేసాను. హోమ్లోకి వచ్చేసిన వెంటనే ఇక్కడ మనకు అండ్ ఇక్కడ వైట్ అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది. 10 కాయిన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. ఈ బటన్ని ట్యాప్ చేయండి. సో బటన్ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ డైరెక్ట్గా మనకి ఈ విధంగా ఆప్షన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట, రిసీవ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకు రిసీవ్ ఆప్షన్ మనకు లేదు, మనం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ట్రాన్స్ఫర్ అనే బటన్ని ట్యాప్ చేయండి. సో ట్రాన్స్ఫర్ అనే బటన్ని ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎన్ని బ్యాలెన్స్ ఎంతైతే ఉందో ఆ బ్యాలెన్స్ క్లియర్గా కనిపిస్తుంది. రిసిప్ట్ రిలేటెడ్గా మనం ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఏదో ఒక అండ్ వైట్ కాయిన్ అడ్రస్ వేయాల్సి ఉంటుంది అనమాట. సో బట్ ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళకి పంపించాలి, అక్కడ నుంచి ఎక్స్చేంజ్ అయిపోయి మనకు అమౌంట్ రావాలి. సో అండ్ మీకు అండ్ ప్రీవియస్గా దీని రిలేటెడ్గా ఎక్స్చేంజర్స్ కొన్ని ఉన్నాయి. డైరెక్ట్గా ఇక్కడ నుంచి అక్కడికి ఎక్స్చేంజ్ చేసుకుని దాని నుంచి మీరు ఏంటిదంటే ఎథేరియం అండ్ లేదు అనుకుంటే అండ్ బిట్ కాయిన్స్లోకి టర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ ఎక్స్చేంజెస్ రిలేటెడ్గా అండ్ ఎలా ఏ విధంగా చేస్తారనేది లాస్ట్లో చెప్తాను, క్లియర్గా వినండి. సో ఇక్కడ రిలేటెడ్గా మీరు ఎవరికైనా పంపించాలి అనుకుంటే ఇక్కడ అడ్రస్ వేసేసేయండి, లేదనుకుంటే పక్కన మీకు స్కాన్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేసేసేయండి. సో రిలేటెడ్గా అమౌంట్ వేసేసేయండి, ట్రాన్స్ఫర్ అనే బటన్ ట్యాప్ చేసేసేయండి. బట్ చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది అండ్ చేసే వాళ్ళకి. బట్ మీరు ఇక్కడ నుంచి పేటిఎం క్యాష్ ఎలా అన్ చేస్తారనేది క్లియర్గా చెప్తాను. దీని రిలేటెడ్గా ఎలా రీడీమ్ చేసుకుంటారనేది ఎక్కడ ఎవరు చెప్పలేదు యూట్యూబ్లో ఇంతవరకు. సో రిలేటెడ్గా మీరు చూసుకున్నట్లయితే ఫటాఫట్ దీంట్లో రీడీమ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ white.org అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ అఫీషియల్ సైట్లో ఎక్స్చేంజ్ అనే బటన్ని ట్యాప్ చేయండి. అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్చేంజెస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. బిట్రిక్స్ అండ్ దాంతోపాటు ఓకేఈఎక్స్ అండ్ దాంతోపాటు అప్ బిట్ అని చెప్పేసి కొన్ని ఎక్స్చేంజర్స్ ఉంటాయి. ఆ ఎక్స్చేంజర్స్లో మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని కేవైసీ వెరిఫై చేసుకొని ఎక్కడి నుంచి వచ్చిందని దాంట్లోకి టర్న్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇంకా కాస్త ఏంటిదంటే సో ఇది కాస్త ఇంకా అప్డేషన్స్ జరుగుతున్నాయి వైట్ కాయిన్లో. సో ఇంకా ఏంటి అంటే లిస్ట్ అవుట్ అవ్వడానికి వేరే ఎక్స్చేంజెస్లో కాస్త టైం పడుతుంది అనమాట. సో ఇక దీని రిలేటెడ్గా మనం పేటిఎం క్యాష్ ఎలా అన్ చేస్తామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ పేటిఎం క్యాష్ ఎలా ఏం చేస్తారు అనేది నేను కొన్ని బ్లాగ్స్లో చదవడం జరిగిందనమాట. సో ఇప్పటి వరకు నేను చెప్పిందంతా అఫీషియల్ ప్యాటర్న్. సో ఇప్పుడు నేను చెప్పబోయేదంతా ఏంటిదంటే అన్అఫీషియల్ ప్యాటర్న్ అనమాట. సో మీరు పేటిఎం క్యాష్ అన్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా నేను ఏంటి అంటే ఒక స్కాన్ కోడ్ ఇక్కడ జనరేట్ చేస్తాను. ఆ స్కాన్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి, లేకుంటే ఇక్కడ నుంచి మీరు ఏంటిదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఒక బ్లాగ్లో చదవడం జరిగింది నేను అది. సో ఫటాఫట్ వెళ్తాను. పేటిఎం క్యాష్ అన్ చేయాలి అనుకుంటే ఇక్కడ రిసిప్ట్ ప్లేస్లో ఒక కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట, వైట్ కోడ్ని. సో ఆ కోడ్ రిలేటెడ్గా నేను కోడ్ని స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేసి ఇక్కడ నేను హోల్డ్ చేస్తాను కొద్దిసేపు. సో చూడండి, ఈ స్కాన్ కోడ్ని మీరు డైరెక్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ స్కాన్ కోడ్ డైరెక్ట్గా మీరు రీడీమ్ చేయాలనుకున్నప్పుడల్లా రీడీమ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఈ స్కాన్ కోడ్ని అండ్ డైరెక్ట్గా ఏం చేస్తానంటే స్కాన్ చేసేసాను. స్కాన్ చేసిన వెంటనే ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. నేను హోల్డ్ చేస్తున్నాను, దయచేసి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని రిలేటెడ్గానే మీకు ఏంటంటే పేటిఎం క్యాష్ ఎవ్రీడే తీసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అండ్ ఈ ప్యాటర్న్ నేను డైరెక్ట్గా కంటిన్యూ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ స్కాన్ చేసిన వెంటనే ఏదైతే అడ్రస్ ఉంటుందో అడ్రస్ ఇక్కడ షో అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అమౌంట్ ప్లేస్లో అండ్ ప్రతి ఒక్కరికి జాయిన్ అయిపోయినందుకు 10 టోకెన్స్ రావడం జరుగుతుంది. ఆ టోకెన్స్ని ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఇక కామెంట్ ప్లేస్లో ప్రతి ఒక్కరు ఏంటిదంటే మీ పేటిఎం నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా 10 అని చెప్పేసి ఎంటర్ చేసేస్తున్నాను. కామెంట్లో పేటిఎం అని చెప్పేసి క్యాపిటల్ లెటర్స్లో రాసేయండి.
కాస్త స్పేస్ ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ +91 అనే బటన్ ని ట్యాప్ చేసేసేయండి. సో ఇక +91 ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీ పేటిఎం నెంబర్ ని అక్కడ ఎంటర్ చేసేసేయండి. జస్ట్ లైక్ ఇక్కడ చూడండి 91 ఇచ్చేసాను అండ్ ఇక్కడ మీ పేటిఎం నెంబర్ ఏదైతే ఉందో ఆ పేటిఎం నెంబర్ని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అనే బటన్ ని ట్యాప్ చేసేసేయండి. ట్రాన్స్ఫర్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే రన్ అనే బటన్ ని ట్యాప్ చేయండి. సో రన్ అనే బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే ఏంటి అంటే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అనమాట. సక్సెస్ అయిపోతుంది మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ అనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ బ్యాలెన్స్ 0 అయిపోతుంది అనమాట. కాస్త రీఫ్రెష్ చేస్తాను, నా బ్యాలెన్స్ 0 అయిపోయింది. సో ఇలా ఈ విధంగా ఇక్కడ నుంచి మీ అమౌంట్ కాస్త ఏంటిదంటే పేటిఎం లోకి టర్న్ చేసుకోవచ్చు ఆ స్కాన్ కోడ్ ద్వారా. బట్ అది అన్అఫీషియల్ మాత్రమే, ఒక బ్లాగ్ లో నేను చదవడం జరిగింది అండ్ ఆ బ్లాగ్ రిలేటెడ్ గా స్కాన్ కోడ్ ని నేను ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు ఒక 10 మాత్రమే టోకెన్స్ ఇక్కడ నుంచి ఎవ్రీడే మీరు కలెక్ట్ చేయండి. సో ఆ బ్లాగ్ రిలేటెడ్ గా ఏంటి అంటే 10 టోకెన్స్కి మీకు ₹5 ఆఫ్ పేటిఎం క్యాష్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎంతైనా కానివ్వండి, మీకు 50 ఉందనుకోండి 25 ఇవ్వడం జరుగుతుంది, 100 ఉందనుకోండి ₹50 ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఈ కాయిన్ రిలేటెడ్గా మీరు ప్రజెంట్ ఐఎన్ఆర్లో అమౌంట్ చూసుకున్నట్లయితే ఈచ్ 1 కాయిన్ వచ్చేసి ఏంటి అంటే ₹1.70 నుంచి 80 పైసా వరకు అండ్ ఇది ట్రేడ్ అవుతుంది అనమాట ఎవ్రీడే. సో మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అండ్ దీని రిలేటెడ్గా అండ్ కావాలంటే ఆన్లైన్లో చెక్ చేసుకోండి వైట్ ప్రైస్ ఐఎన్ఆర్లో ఎంత ఉంది అని చెప్పేసి. సో ఇక రిలేటెడ్గా మనం ప్రీవియస్గా ఏంటి అంటే డైలీ బోనస్ ఎలా కలెక్ట్ చేసుకుంటాం అనే దగ్గర పెండింగ్లో పడిపోయింది. సో ఇక్కడ చూడండి నా బ్యాలెన్స్ 0 అయిపోయింది. అగైన్ నేను ఏం చేస్తాను అంటే అక్కడ డైరెక్ట్గా థర్డ్ ఆప్షన్ కింద సెలెక్ట్ చేసేసుకుంటాను డైలీ బోనస్ దగ్గరికి వెళ్ళి. సో డైలీ బోనస్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకున్న వెంటనే నాకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట ఆప్షన్ అనేది. సో ఇందాక 1 అవర్ చూపించింది, నాకు 1 అవర్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పికప్ నో అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. పికప్ నో అనే బటన్ని ట్యాప్ చేసిన వెంటనే ఏంటి అంటే నాకు ఇక్కడ ఎవ్రీడే వచ్చే డైలీ బోనస్ అనేది కలెక్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి 10 వైట్స్ నాకు ఇక్కడ రావడం జరిగింది అనమాట లాటరీ కింద. సో ఈ 10 వైట్స్ని డైరెక్ట్గా నేను తీసేసుకుంటాను. బట్ ఈ 10 వైట్స్తో పాటు చాలా మందికి ఇక్కడ నుంచి చాలా అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఇక్కడ చూడండి డైలీ బోనస్ కింద మీకు ఎంతైనా రావచ్చు ఈ ఎయిర్ డ్రాప్లో. 50 టోకెన్స్ అయినా రావచ్చు, 100 అయినా రావచ్చు, 200 అయినా రావచ్చు, ఎంతైనా రావచ్చు అనమాట. యాజ్ పర్ యువర్ లక్ అనమాట. సో మినిమం అయితే అండ్ మీకు ఒక 10 మినిమం మీకు ఇక్కడ నుంచి అండ్ 10 వైట్ కాయిన్స్ అయితే పక్కగా రావడం జరుగుతుంది అనమాట ఈ ఎయిర్ డ్రాప్లో. సో ఫటాఫట్ దీన్ని కలెక్ట్ చేసేసుకోండి. ఎవ్రీడే ఇక్కడికి వచ్చేసేయండి, పికప్ నో అనే బటన్ ట్యాప్ చేయండి, కలెక్ట్ చేసేసుకోండి. నేను చెప్పిన స్కాన్ కోడ్ ద్వారా డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే స్కాన్ చేయండి, ఆ పర్సన్కి ఎవరికైతే ఉన్నారో ఆ పర్సన్కి పంపించేసేయండి అండ్ అక్కడి నుంచి ఏంటి అంటే ₹5, ₹10, ₹20 ఎవ్రీడే పేటిఎం క్యాష్ తీసేసుకోండి. బట్ ఈ అమౌంట్ మీకు రావడానికి 24 అవర్స్ టైం పడుతుంది. ఇన్ కేస్ 24 అవర్స్ 48 అవర్స్ లోపల మీ పేమెంట్ కాస్త మీకు రాలేదు అంటే దానికి పంపించడం ఆపేయండి. సో నేనైతే ఏదైతే ఎక్స్చేంజర్స్ చెప్పానో ఆ ఎక్స్చేంజర్స్లోకి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోండి అండ్ మీ అమౌంట్ జెన్యున్గా బిట్ కాయిన్, పేటిఎం, పేపాల్ దేనికి కావాలంటే దానికి తీసేసుకోవచ్చు అనమాట. సో అండ్ నేను చెప్పింది అన్అఫీషియల్ మాత్రమే, అక్కడి నుంచి మీకు పేమెంట్ 100% వస్తుంది. ఎందుకంటే చాలా మంది పేమెంట్స్ తీసుకోవడం జరిగిందనమాట. ఇన్ కేస్ రాలేదంటే స్టాప్ చేయండి. ఓకే, ఎవ్రీడే పేటిఎం క్యాష్ తీసుకోవచ్చు ఎవ్రీ 24 అవర్స్కి. సో ఇక ఇది వాటి వీడియో. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.